ప్లీజ్ ప్లీజ్ దేవుడా నెగిటివ్ వచ్చేలా చూడు. అబ్బా నేను ఏదైతే జరగకూడదు అనుకున్నా అదే జరిగింది కదా. పాజిటివ్ వచ్చింది ఏంటిది? అబ్బా నాకు అసలు పిల్లలే వద్దనుకున్నా, ఇదేమో పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు నీకు తెలిసింది అనుకో ఉంచుకో అంటాడు. ఎట్లా? ముందే కేర్ తీసుకుని అయిపోయేది, అనవసరంగా తొందరపడ్డ. ఇప్పుడు ఎట్లా? చెల్లెకి ఫోన్ చేద్దాం. హలో అక్క. హలో చెల్లె, ఏం చేస్తున్నావే? ఏం లేదు అక్క, ఖాళీగానే ఉన్నావు. నీకే ఫోన్ చేసి మాట్లాడదాం అనుకున్నాను, నువ్వే చేసినావు. అవునా? నాకే విషయంలో ఫోన్ చేద్దాం అనుకున్నావే? నాకు ఆర్మీ సంబంధం వచ్చింది అక్క, దాని గురించే మాట్లాడదాం అనుకున్నాం. నీకు ఫోటో పంపించిన, చూసినావానే? ఇంకా నేను ఏ ఫోటో చూడలేదా చెల్లె, నా టెన్షన్లో నేనున్నా. నీకు టెన్షన్సా? నీకేం టెన్షన్సా అక్క? అసలు ఏమైంది? ఇంకా డేట్ రాలేదని ఇప్పుడు చెక్ చేసుకున్నానే, పాజిటివ్ వచ్చింది. అక్క కంగ్రాసే. ఆయన బావ ఎప్పటి నుంచో పిల్లలు అంటున్నాడుగా, ఈ న్యూస్ వినగానే ఎగిరి గంతేస్తాడు పోయిగా. లేదే చెల్లె, ఇంకా ఈ విషయం ఇంట్లో ఎవరికి చెప్పలేదు, నీకే ఫస్ట్ చెప్తున్నా. ఇంత పెద్ద గుడ్ న్యూస్ ని బావకు చెప్పలేదు అంటున్నావు ఏంది అక్క? ఈ గుడ్ న్యూస్ బావకు చెప్తే సంతోషపడతాడు కదా, నేను చెప్పు పో. చెల్లె తొందరపడక ఆగే, ఈ విషయం ఎవరికి చెప్పకు, నేను కూడా ఎవరికి చెప్పాను. ఈ విషయం మన ఇద్దరి మధ్యనే ఉండాలి. ఏంది అక్క అసలు అట్లా మాట్లాడుతున్నావు? ఏమైంది నీకు? చెల్లె నీకు చెప్పినా కదా, నాకు ఇప్పుడే పిల్లలు కానీ ఇష్టం లేదు. ఒక 2 years తర్వాత ప్లాన్ చేద్దాం అనుకున్నా కదా. అవును, ఇప్పుడు పాజిటివ్ వచ్చింది కానీ అక్క మంచిగా క్యారీ చెయ్యి. లేదు చెల్లె, నాకు ఆయనకి ఈ మధ్య చాలా గొడవలు అవుతున్నాయి. ఈ గొడవలు ఇది క్యారీ చేయడం నా వల్ల కాదే. గొడవలు ఏంటి అక్క? అసలు నువ్వు బావ బాగానే ఉంటున్నారు కదా. నీకు చెప్పినాగా చెల్లె, ఈ మధ్య నా ఆఫీస్ నుండి లేటుగా వస్తున్నాడు, కొలీగ్స్తో మాట్లాడుతున్నాడు, ఫ్రెండ్స్తో తాగుడు, అంత చికాకు ఉన్నదే. అవన్నీ చిన్న చిన్న విషయాలు అక్క, వాటన్నిటిని నువ్వు ఎందుకు పట్టించుకుంటానో? నువ్వు ప్రతిదాన్ని భూతద్దంలో పెట్టి చూస్తాను అక్క, ఇది కరెక్ట్ కాదు. ఏమోనా చెల్లె, నాకైతే ఇప్పుడు ఈ పిల్లల ప్లాన్ అసలే లేదు, వాటి గురించి ఆలోచన అయితే ఆయింతలేదే. సరే అక్క, ఇన్ని రోజులు అయ్యిందేదో అయిపోయింది. ఈ న్యూస్ బావకు చెప్పుకో, బావ నిన్ను ఈ కంచెలు మంచిగా చూసుకుంటాడు. లేదే చెల్లె, ఈ విషయం బావకి చెప్పొద్దు అనుకుంటున్నా, దీన్ని మిస్క్యారీ చేద్దాం అనుకుంటున్నా. ఏంది అక్క అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నీకేమైనా తెలివి ఉన్నదానే? నువ్వు అట్లా చేసేది కరెక్ట్ కాదు. లేదే చెల్లె, నా సిచ్యువేషన్ ప్లీజ్ నువ్వైనా అర్థం చేసుకో. నాకు ఇప్పుడే పిల్లల్ని కానాలన్న ఆలోచన లేదే. అసలు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు అక్క మరి? ఇగో నేను మన ఆర్ఎంపీ డాక్టర్కి ఫోన్ చేసి చెప్తా, ఆయన టాబ్లెట్స్ ఇస్తాడు, అది నువ్వు అన్నకి ఇచ్చి పంపిస్తావా? టాబ్లెట్సా? ఏం టాబ్లెట్స్ అక్క అవి? చిన్నపిల్లలు మాట్లాడుతావేంది, ఒక్క టాబ్లెట్ వేసుకుంటే మిస్క్యారీ అయితే తెలియదా నీకు? అవునానే అక్క, మరి అన్నగిన తెలిస్తే ఏమంటాడో ఏమో. అన్నకి నువ్వేం చెప్పకే, నేను కూడా ఏం చెప్పాను. పర్సనల్ ప్రాబ్లం ఉందని చెప్పేసి మెడిసిన్ పంపించు, తీసుకుంటా. సరే కానీ అక్క, ఒకసారి నువ్వు మంచిగా కూర్చొని ఆలోచించే. నువ్వు చేసేది ఎందుకో తప్పు అనిపిస్తుంది. ఏం కాదు చెల్లె, నాకు ఇప్పుడున్న ఈ తప్పని పరిస్థితుల్లో నాకు అదే దారి కనబడుతుంది, ఏం కాదు. సరే అక్క. సరేనే, నేను డాక్టర్కి ఫోన్ చేసి చెప్తా, నువ్వైతే అన్న ఇంటికి పంపి. సంగీత, ఏమైంది? ఎవరితో ఫోన్ మాట్లాడతాను? ఏం లేదండి, చెల్లెనే ఫోన్ చేసింది, చెల్లెతోనే మాట్లాడుకుంటున్నా. అవునా? అందరు మంచిగా ఉన్నారు? నా అత్తమ్మ వాళ్ళు, మామయ్య వాళ్ళకి ఇట్లా ఏమంటారు మీ చెల్లె? అందరూ బాగానే ఉన్నారండి. చెల్లెకి ఆర్మీ సంబంధం వచ్చిందట, దాని గురించి చెప్పింది. ఆర్మీ సంబంధమా? ఓ సూపరే. వాళ్ళ ప్రాపర్ ఎక్కడట? గవర్ని ఏం చెప్పలేదండి, అన్నయ్య ఇంటికి వస్తున్నాడట దీని గురించి మాట్లాడడానికి. శివ ఇంటికి వస్తానట? రాని అసలే రాక ఛానల్ అవుతాను కదా, ఈ మధ్యలో కలవకు కూడా ఛానల్ అవుతాను బామ్మడిని. సరే అండి, మీరు అట్లా ఊర్లో పోయి చికెన్ తీసుకురాకపోయారు, అన్న వచ్చరికి వంట వేసి పెట్టేదాన్ని. శివ వచ్చిన తర్వాత ఇద్దరం కాస్త బయటికి వెళ్ళొస్తాం కానీ ఏమైందా మరి? చెక్ చేసుకున్నావా? చెక్ చేసుకోవడానికి ఏం లేదండి, మార్నింగే డేట్ వచ్చింది. అవునానే? సర్లే, ఇప్పుడు ఎట్లయినా మార్కెట్కి వెళ్తాను కదా, ఆ ఫ్రూట్స్ కూడా ఇంట్లో అయిపోయినాయి కదా, తీసుకొని వస్తాను.